మరి వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. ఆ, ఆ, చాలండి. దేవుని యందు ప్రిలరా, అకుల ప్రిస్కిల్లా అనేవారు ఆయన సేవకుణ్ణి చేర్చుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, వారి ఇంట ఉన్న సంఘమునకు, అంటే వారి ఇంట సంఘాన్ని కట్టుకోవడానికి, సంఘం కట్టబట్టడానికి వారు ప్రయాసపడ్డారు ప్రియులరా. ఈ భూమి మీద ఎన్నో గృహాలు ఉంటాయి, ఎంతో పెద్ద పెద్ద గృహాలు, బాగా ధనవంతులు వారికి ఉన్న డబ్బును బట్టి హెచ్చించి పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటారు. ఆ ఇంట్లో అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ పెట్టుకుంటారు. ఎంత ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నామో మర్చిపోయేంత మంచి విలువైన గృహాలు కట్టుకుంటారు. ఎంతో ధనము ఖర్చు పెట్టి కట్టుకుంటారు. ఒక ఇల్లు అయితే 400 కోట్లు ఖర్చు అండి. అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. సినిమా హాల్కి వెళ్ళక్కర్లా, షాపింగ్కి వెళ్ళక్కర్లా, అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. దేవుని యందు ప్రియులరా, అలాంటి ఇళ్లను గురించి బైబిల్ చెప్పట్లేదు, కానీ దేవుని సేవకుణ్ణి చేర్చుకున్న ఇంటి గురించి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఏది? ఈ ఇంట్లో వీళ్ళు చేర్చుకుని ఈ రోజున ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి భాషలో ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా అనే పేరు తెలియని వారు ఉన్నారా? చెప్పండి. అకుల ప్రిస్కిల్లా అనేవారు తెలియని కుటుంబం ఉందా బైబిల్ పట్టుకున్న తర్వాత? అంటే బైబిల్ పట్టుకున్న తర్వాత ఇంకా అకుల ప్రిస్కిల్లా అనే పేరు తెలియని వారు ఉండరండి. అయితే వారి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏంటంటే, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. మరి ఆ సంఘాన్ని పౌలు గారు లేనప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు చూస్తున్నారండి? ఎవరు అక్కడ ఆ యొక్క అక్కడికి వచ్చే విశ్వాసులందరినీ ఎవరు బలపరుస్తున్నారు? వారి వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో, సమస్యల్లో, శ్రమల్లో ఎవరు బలపరుస్తున్నారు వారిని? అకుల ప్రిస్కిల్లానే బలపరుస్తూ ఉన్నారు. వారిని నిలబెడుతూ ఉన్నారు. వారు నిలబడుతున్నారు, అనేక మందిని నిలబెడుతున్నారు. ఇంకా రాబోయే దినాల గురించి ఒక చిన్న మాట ఉంది. అక్కడ ఏమనుందంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించారంట. చూడండి, ఒక ఇంట సంఘం కట్టబడాలంటే ఏం కావాలంటే తెగింపు కావాలి. ఏం కావాలండి? తెగింపు కావాలి. అలాగే బైబిల్ గ్రంథంలో తెగించిన వారు కొందరు ఉన్నారు, మీకు తెలుసో లేదో. తెగించి అని ఉంటుంది వాళ్ళ గురించి రాయబడినప్పుడు. ఏమని ఉంటుందండి? తెగించి, నా ప్రాణం పోయినా సరే అనే మాటలు ఉంటాయి. తెలుసా మీకు? ఎవరు? అరిమత్తయి ఏమని ఉంటుంది? అతను తెగించి అని ఉంటుంది. అయినా సరే అంటే న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నా సరే నేను అడుగు పెడతాను, నేను వెళ్తాను. దేనికి తెగించి అంటే వారి ప్రాణాలకు తెగించి. ఎందుకని అకుల ప్రిస్కిల్లా గురించి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాసి ఇన్ని జాతుల్లో, ఇన్ని భాషల్లో, ఇన్ని తరాల్లో వారి గురించి చెప్పబడుతూ ఉందంటే, వారు ప్రాణాలు ఇక దేవుడి కోసం వారి ప్రాణం ఇవ్వటానికి వారు తెగించేశారంట. ఇంకా ప్రాణం పోయినా పర్వాలా, కానీ దేవుని సంఘం అనేది క్షేమంగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నిలబడాలి. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైనా సంఘక్షేమం కోసం నీవేమన్నా ఖర్చు పెట్టావా? శ్రమ పడ్డావా? ఓర్చుకున్నావా? ఒక ఆత్మ నిలబెట్టడానికి ఓర్చుకున్నావా? ఒక ఆత్మీయ సహోదరుని నిలబెట్టడానికి నీ వంతు కృషి ఏమన్నా చేసావా? చెప్పండి. నీ వంతు శ్రమ పడ్డావా? ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, నీకెంత గృహం ఉన్నా నీ గురించి రాయబడదు. నీకు ఎన్ని కోట్లు ఉన్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా రాయబడదు. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా మీకు? అందరికంటే ఎక్కువ కృతజ్ఞత గలవాడండి ఆయన. ఎలా చెప్పగలం మనం? ఎవరు చెప్తారు? అది ఆయన త్యాగం అంటారు, దాన్ని కృతజ్ఞత అనరు.
కృతజ్ఞతలో యేసు ప్రభువారు ప్రపంచంలో నెంబర్ 1. వాక్యాధారం ఏమిటి? నా నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మర్చిపోను. గుర్తుపెట్టుకో. ఏమిచ్చినా? నా నామంలో నేను వాళ్ళ ప్రతిఫలాన్ని వారు, యేసు ప్రభు అని నీకు ప్రేమ ఉండి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, యేసు ప్రభు సేవకుడని నువ్వు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, మంచినీళ్ళు ఇస్తే దేవుడికి అది గుర్తుంటుందంట. యేసు ప్రభు వారికి ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి పార్టీల కోసం, లేకపోతే అన్నదమ్ముల కోసం, బంధుమిత్రుల కోసం, లేకపోతే వారు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణం కోల్పోయారండి? వాళ్ళ పట్టించుకున్నాడు ఉన్నాడు వాళ్ళ కుటుంబాలని? చెప్పండి. ఎంతమంది పార్టీ, ఇక్కడ కూడా ఒకళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు పార్టీ కోసం. తెలుసా మీకు? తెలుసు, కానీ నేను చెప్తే ఇప్పుడు అంటారు. నేను చెప్పను, పేర్లు చెప్పనులేండి, కంగారు పడద్దు. చూసారా? కనుక కానీ యేసు ప్రభు నామంలో నువ్వు ఒక గిన్నెడు చన్నీళ్ళిస్తే ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోమంటున్నాడు. చూసుకోండి యేసు ప్రభు వారికి ఎంత గుర్తుంటుందో మనం అంటే ఆయన నామాన్ని ప్రేమించి, అయ్యో ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు, ఆయన నరులందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోసాడని నీ గనక ప్రేమ ఉండి ఆయన సేవకుని చేర్చుకుని ఏ చిన్నది చేసినా ఏం చేయడంట? ఆయన మర్చిపోడు. మత్తయి సువార్తలో ఆ మాట స్పష్టంగా చెప్పాడు. 25:34 అనుకుంటా. కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన సేవకుడిని చేర్చుకున్న వారి గురించి చెప్పాడు. రాజ్యం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత కుడివైపున ఉన్న వారిని చూసి చెప్తున్నాడు ఆయన. 25:34. కనుక దేవుని యందు ప్రియులారా, ఆయన నామంలో నువ్వు ఏ చిన్నది చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కృతజ్ఞత గల పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరండి? ఫస్ట్ లైన్లో ఉన్న ఆయన ఎవరంటే యేసు ప్రభు అండి. అంటే నీకు ఆయన మీద ప్రేమ ఉండి, నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, ఆయన నిజంగా మానవ జాతి కోసం ప్రాణం పెట్టాడని, ఆయన నామం కోసం నువ్వు మంచినీళ్ళు ఇస్తే మర్చిపోడంట. ఆయన నామం కోసం మంచినీళ్ళు ఇస్తే మర్చిపోడంట. అయితే కొంతమంది చేస్తారు కానీ ఇంత కృతజ్ఞతతో చేయరు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, నేను ఆయన కోసం ఈ భూమి మీద ఆయనైతే ప్రాణం ఇచ్చేశాడు. చూడండి ఆయన పద్ధతి చూడండి. ఆయనైతే ఏమిచ్చేశాడు? ప్రాణమే ఇచ్చేశాడు. కానీ నీవు మంచినీళ్ళు ఇచ్చినా మర్చిపోనంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మీరు ఎక్కడ కనుగొనలేరండి ఈ భూమి మీద. అలాంటి దేవుణ్ణి ఈ భూమి మీద మీరు ఎక్కడ అంతగా తాను ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని దారపోసి ఆయన నామంలో ఆయన పేరు చెప్తే, ఆయన పేరు మీద నువ్వు మంచినీళ్ళు ఇస్తే మర్చిపోని దేవుడు ఈ భూమి మీద ఎవరో? కొంతమందికి శ్రమలు అన్నీ వచ్చినాయి అనుకోండి. మేము చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా తేడా వస్తే సోది అడిగేదండి. విగ్రహారాధనలో ఉన్నప్పుడు మేము సోది అడిగేది. నువ్వు మాకు కొబ్బరికాయలు కొడతానన్నావు, కొట్టలేదుగా. జ్వరం వచ్చి తగ్గపోతే, లేకపోతే పిల్లలు ఏదన్నా బలహీనత వచ్చి పోకపోతే, నువ్వు పలానా రోజున పరమన్నం వండి పెడతానన్నావుగా, పెట్టలేదుగా. అలాంటి ఆయన కాదండి. ఆయన ఏమన్నా? పరమన్నం వండి పెడతానన్నావుగా, నైవేద్యం పెడతానన్నావుగా, పెట్టలేదుగా. కొబ్బరికాయలు కొడతానన్నావుగా, కొట్టలేదుగా. లేకపోతే ఇంకా ఏదో చేస్తానన్నావుగా, చేయలేదుగా. ఏదో ముడుపులు ఇస్తానన్నావుగా, ఇవ్వలేదుగా. లేదా ఏదో ప్రదక్షిణలు చేస్తానన్న, అలా అని ఆయన కాదండి. ఆయన నామం, ఆయన ప్రాణం ఇచ్చే దేవుడు. నీవు మంచినీళ్ళు ఇచ్చే మర్చిపోని దేవుడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రాణం ఇచ్చినది మనందరి కోసం, తన ప్రాణాన్ని దారపోసిన ఆయన మనం మంచినీళ్ళు ఇస్తే మర్చిపోడు. నువ్వు ఆయన పేరట సేవకుడిని చేర్చుకున్న ఆ సేవ కోసం నువ్వే చిన్న సహాయం చేసినా నీ పేరు తరతరాల్లో దేవుడి దగ్గర ఉంటుంది. ప్రియులారా, ఎక్కడుంటుంది? మీరేదో చేస్తున్నామని చేసేస్తే కాదు ప్రియులారా. ఏదో చేస్తున్నామన్న పేరుకి కాదు. నీకు మనుషులు ఎవ్వరు చూడకపోయినా, ఎవరు నిన్ను గుర్తించకపోయినా, నువ్వు దేవుడి కోసం కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు అని నిన్నెవ్వరు అనక్కర్లా. నువ్వు చేసేది ఎవ్వరు చూడక్కర్లా. నీ కడుపులో లోపల ఆయన మీద ప్రేమ ఉండి, నమ్మకం ఉండి, విశ్వాసం ఉంచి, ఆశతో నువ్వు ఆయన కోసం చేసిన దాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర ఉంటుందండి. ఆయన దగ్గర ఉంటుంది. ఆయన చెప్పాడు. మనుషులు చెప్పడం కాదు. ఎవరు చెప్పారు ఆ మాట? ఆయనే స్పష్టంగా స్వయంగా చెప్పాడు. దేవుని యందు ప్రియులారా,
ప్లస్ ఇంకేమంటున్నాడంటే ఆయన మీతో కూడా ఉంటానంటున్నాడు, మీలో ఉంటానంటున్నాడు. ఇంకా చూడండి ఎక్కడ ఉంటానంట, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడ ఉంటాడంట, మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను. 14:16 యోహాను సువార్త. దేవుని యందు ప్రియులారా మీరు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై లోకము ఆయన్ని చూడదో, ఆయన్ని ఎరగదో, ఆయన్ని పొందనేరదు. ఆయన్ని చూడదో, ఆయన్ని ఎరగదో. ఆయన మన కోసమే, ఆయనే నిజమైన దేవుడు. ఆయనే మానవ జాతి రక్షణ కోసం, మానవ జాతి యొక్క విమోచన కోసం, విడుదల కోసం, పాపక్షమాపణ కోసం రక్తము కార్చాడని లోకం నమ్మదో. ఆయన గురించి తెలియదు వారికి. అయితే లోకం ఆయన్ని చూడదో, ఆయన్ని ఎరగదో, కనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఏ స్థలములో ఉండి ఆయన నామంలో ఏది చేసినా ఆయన చూస్తాడు. ఏం చేస్తాడండి? ఆయన చూస్తాడండి. ఒక అతను అసలు ఎవ్వరికీ తెలియదు, తనంతట తాను తన మనసులో ప్రార్థన చేసుకునేవాడు. తనకి ఎవ్వరూ లేరు, ఎవరో లేరు. అయ్యా నేను పలానా, ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా, నాకు తోడుగా ఉండయ్యా, నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు. నీవే నాకు తండ్రివి, తల్లివి, నాయకుడివి, దేవుడివి, అన్నీ నీవే ప్రభా, నాకెవ్వరూ లేరయ్యా, ఇదిగో నేను వెళ్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు. రోజు ప్రతి నిత్యము ప్రార్థన చేసుకునేవాడు. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని యందు ప్రియులారా కొన్ని దినాలకు అతనికి జబ్బు పడ్డాడు. ఎవ్వరు లేరు ఆయన చూడటానికి. ధర్మ హాస్పిటల్ అంటారుగా, గవర్నమెంట్ హాస్పిటల్లో, దాంట్లో జాయిన్ అయ్యాడు. పక్కన వాళ్ళ దగ్గరికి అందరూ వస్తున్నారు, అనేక రకాలుగా ఆదరిస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఎన్నో పంచిపెడతా ఉన్నారు, ఎన్నో రకాలుగా వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ ఇస్తున్నారు. ఇతను మాత్రం నిత్యము తన మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసయ్యా నేను బలహీనతలో ఉన్నానయ్యా, నన్ను చూసేవారు ఎవరు లేరు, నీవే నన్ను చూడాలయ్యా, నీవే నా దేవుడవయ్యా, నీవే నా రక్షకుడవయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీవేనయ్యా. కనీసం ఈయనకి ఎవరో ఆదరించేవారు, పలకరించేవారు, మాట్లాడేవారు ఎవరో లేరు. దేవుని యందు ప్రియులారా ఒకరోజు ఈయనకి దర్శనంలో ఈయనకి అలా ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉండగా తానే వచ్చాడు యేసు ప్రభువారు. వస్తే అంటే ఆయన ఒక దేవుళ్ళలాగా కాదు కానీ ఒక మంచి వ్యక్తిలాగా, ఒక గొప్ప వ్యక్తిలాగా, ఒక తెల్లబట్టలు వేసుకుని ఆయన దగ్గరికి వచ్చాడండి. ఒక డాక్టర్ లాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఉన్నతమైన పర్సన్ లాగా. అయితే ఈయన ఎవరి దగ్గరకో, ఈయన ఇక్కడ ఎవరో గొప్ప గొప్పోళ్ళు ఉండుంటారు, ఈ హాస్పిటల్లో ఎవరో గొప్పోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే వస్తున్నాడు అనుకుంటున్నాడు ఈ మనసులో తను. తిన్నగా ఆయన అతని దగ్గరికి వచ్చాడు. అయ్యా రోజు నన్ను యేసయ్యా అని పిలుస్తున్నావు కదా, నేనేనయ్యా యేసయ్యని అని, నీకు ఇంకా ఈ రోజు నుంచి నీకు ఈ హాస్పిటల్లో ఉండే ఇబ్బంది ఉండదు, నీ అంతట నువ్వు లేస్తావు, నువ్వు పని చేసుకుంటావు, నువ్వు పరిగెడతావు అని అతను చేయి పట్టుకుని అతనితో అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన అది కల అనుకుంటున్నాడు, అతను నిజం అనుకుంటున్నాడు. అతను అది ఇంకా ఆ రోజు డాక్టర్ గారు వచ్చేసరికి ఈయన ఎలా ఉన్నాడంటే, డాక్టర్ గారి కంటే ఈయన హుషారుగా ఉన్నాడు. ఈయన చూసినప్పుడు డాక్టర్ గారికి ఆయనకే ఒక రకమైన ఉత్సాహం వచ్చేసింది. ఏంటి ఇతనిలో ప్రత్యేకమైన వెలుగు, ప్రత్యేకమైన కాంతి, ప్రత్యేకమైన ఆరోగ్యం. అంత కితంలాగా లేడు. రోజు శిలాన్ని పెట్టాల్సి వస్తుంది, ఎంతో అతన్ని వైద్యం చేయాల్సి వస్తుంది. ఈరోజు వైద్యం చేసే పరిస్థితి. అందరి దగ్గరికి అనేక మంది వచ్చారు కానీ ఇతని దగ్గరికి ఎవరు వచ్చారు? అందుకని యుగ సమాప్తి వరకు 28:20 మత్తయి సువార్త, సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు, మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఆయన మహాగణుడు. నీ దగ్గరికి నీకు 100 కోట్లు, ఎన్ని డబ్బులున్నా, ఎంతమంది ఉన్నా నీకు దేనికి ఉపయోగపడరు కానీ, నీకు ఎంత ఆస్తున్నా ఉపయోగపడదు కానీ, నువ్వు స్వచ్ఛందంగా ఆయన్ని నమ్ముకుని, ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచి, ఆయన నీ మనసులో ప్రార్థన చేసుకుంటే ఆయన నీవు ఎప్పుడు పిలిచినా నీ దగ్గరికి వస్తాడు. యుగ సమాప్తి లోకం ఆయన్ని చూడదు, ఆయన్ని ఎరగదు, ఆయన్ని పొందనేరదు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. అలాగే యోహాను సువార్త 14:23, యోహాను సువార్త 15:14 చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. 15:14. ఎవరు పిలిచినా,
ఎవరు స్వచ్ఛందంగా అయ్యా నీవే నా దేవుడవు, నా రక్షకుడువు, నీవే నాకు కావాలయ్యా అని కోరుకుంటే చాలు మనసులో, ఎవరన్నా ఉంటారండి? చెప్పండి. ఈ ప్రపంచంలో ఎవరైనా అంత అద్భుతంగా ఆయన పేరు చెబితే ఆయన వచ్చి అక్కడ వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఇంకా నీవు తప్ప మాకెవ్వరూ లేరన్న వాళ్ళ దగ్గర ఆయన తప్ప ఇంకెవ్వరు అలా కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు, సమస్త సమస్యలలో నిన్ను విడిపించే దేవుడు ఆయన ఒక్కడే. నిన్ను ధనం విడిపించదో, నిన్ను బంగారం విడిపించదో, నిన్ను ఆస్తి విడిపించదో, నీకు ఈ భూమి మీద ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా నిన్ను స్వస్థపరచలేరు, బాగు చేయలేరు, మేలు చేయలేరు, నిన్ను కట్టలేరు, నిన్ను నిలబెట్టలేరు. కానీ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కడతాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, నెమ్మదినిస్తాడు, నిన్ను నిలబెడతాడు. ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు. నిన్ను ఎలాంటి శ్రమలలోనైనా, బాధల్లోనైనా నువ్వు హృదయపూర్వకంగా ఏం చేయాలి చెప్పండి? నీ చెడుతనాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? నీ చెడుతనాన్ని ఆయన దగ్గర, మనలో ఉన్న చెడ్డ స్వభావాన్ని, చెడు ఆలోచనని, చెడు తలంపుని, చెడు ఉద్దేశాన్ని, చెడు మాటల్ని, చెడు స్వభావాన్ని, చెడు తత్వాన్ని మనం ఏం చేయాలా? హృదయపూర్వకంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో, తన్ను తాను పరీక్షించుకుంటారో, పశ్చాత్తాపడతారో యేసు ప్రభువారు వారి దగ్గర ఉంటారు. ఒకవేళ ప్రార్థనకి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర ఉండడేమో కానీ, ప్రార్థనకి వెళుతూ చెప్పండమ్మా, తన మనసుకు నచ్చినట్టుగా, తన కంటికి నచ్చినట్టుగా, తన ఆలోచనకి నచ్చినట్టుగా, తన స్వభావానికి నచ్చినట్టుగా, తనకు బుద్ధికి నచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర ఉండడేమో కానీ, హృదయపూర్వకంగా యెహోవాను 97:10 చెప్పాడు కీర్తన గ్రంథంలో, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని అసహించుకోండి. ఎందుకంటే యథార్థవంతులకు వెలుగును, యథార్థ హృదయులకు ఆనందమును, నీతిమంతుల కొరకును విత్తబడి ఉన్నాయని 97:11 చెప్పాడు. అక్కడే 97:10, 11 వచనంలో ఈ మాటలు ఉంటాయి. యథార్థ హృదయుల కొరకు ఆనందమును, నీతిమంతుల కొరకు వెలుగును విత్తబడి ఉన్నాయని చెప్పాడు. చూసారా? కనుక మనం యథార్థ హృదయంతో, యథార్థత అంటే నీ లోపల ఉన్నది ఉన్నట్టుగా దేవుడితో చెప్పటం, నీవు ఆశించింది ఆశించినట్టుగా, ఆలోచించింది ఆలోచించినట్టుగా, తలంచింది తలంచినట్టుగా, ఊహించింది ఊహించినట్టుగా, మనలో ఏదుందో యాజ్ ఇట్ ఈజ్గా అది దేవునికి చెప్పాలి. అందరి ప్రార్థన ఆయనకి ఆనందం కాదు ప్రియులారా. ఎవరి ప్రార్థన ఆనందం? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. 15:8 చెప్పాడు సామెతల గ్రంథం, భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయమైన ప్రియులారా. ఎవరైతే చక్కగా యథార్థ హృదయంతో, యేసయ్యా నీవు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం కార్చావయ్యా, ఇదిగో నీకు చెడుతనం ఉంటే నీకు నచ్చదు ప్రభువా, ఇదిగో ఈ చెడు బుద్ధి నాలో ఉంది, ఈ చెడు ఆలోచన, ఈ చెడు తలంపు, ఈ చెడు కోరిక, ఈ చెడు మనస్సు, ఈ చెడు యొక్క స్వభావం నాలో ఉంది ప్రభు అని ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని సేవకుడిని ఎవరు చేర్చుకుంటారో వారి గృహంలో దేవుడు ఉంటాడు. దేవుని సేవకుడిని అలా నిజంగా దేవుడు విలువ తెలిసినోడికి సేవకుడి విలువ తెలుసుద్ది. కరుణానిధి గారు, ఎవరి విలువ తెలుసుద్దయ్యా? ఎప్పుడు తెలుసుద్ది? సేవకుడి విలువ ఎప్పుడు తెలుసుద్ది చెప్పండి? ఎవరికైతే దేవుడు విలువ తెలుసో వాళ్ళకి సేవకుడి విలువ తెలుసుద్ది. ఎవరికైతే దేవుడు విలువ తెలియదో వాళ్ళకు కూడా సేవకుడి విలువ తెలియదు. ప్రార్థనకు వస్తారు వాళ్ళు, మళ్ళీ ఏం చేస్తారండి? ప్రార్థనకు వస్తారు, కానీ ప్రభువు విలువ తెలియదు, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడి విలువ తెలియదు. నేను ఈ స్టోరీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారిని చేర్చుకున్న గృహాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. ఒకళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళ గృహంలో చనిపోయిన లాజరు వాళ్ళ తమ్ముడు తిరిగి బ్రతికాడు. చనిపోయిన లాజరు కేవలం యేసు ప్రభు వారిని చేర్చుకుని అక్క చెల్లెలిద్దరూ పరిచర్య చేశారు, చనిపోయిన తమ్ముడు బ్రతికాడు. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా బ్రతకటం జరిగిందా చెప్పండి? ఎవరికి పరిచర్య చేశారు వారు? యేసు ప్రభు వారిని చేర్చుకుని వారు చక్కగా యేసు ప్రభు పాదాల దగ్గర ఒకరు ఉన్నారు. యేసు ప్రభు వారు ఆయనతో పాటు వచ్చినటువంటి వారికి పరిచర్య చేశారు. ఏం చేశారు? పరిచర్య చేశారు. వారి దగ్గర ఎవరున్నారు?
యేసు ప్రభువారు వారి శ్రమ కాలంలో, బాధ కాలంలో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఆయన వారి దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు ఏడ్చాడండి. ఏం చేశాడు? మరియా మార్తలు ఏరిస్తే యేసు ప్రభువారు కూడా వారితో పాటు ఏడ్చాడు. ఆయన్ని చేర్చుకున్న ఫలితంగా ఆ యొక్క చనిపోయిన లాజరు బ్రతికాడండి. చనిపోయిన లాజరు బ్రతికాడు. కనుక మీరందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. సునేమిరాలు ఆయన్ని చేర్చుకుంటే, దేవుని సేవకుడిని చేర్చుకుంటే, సునేమిరాలు దేవుని యందు పిల్లరా సునేమిరాలు ఆయన సేవకుడిని చేర్చుకుంటే, దేవుని యందు పిల్లరా ఆయన్ని చేర్చుకున్నందుకు అసలు ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం ఏ డాక్టర్ వల్ల అవ్వదు. అది ఆమె భర్త ముసలివాడు అని చెప్పాడు స్పష్టంగా. ఆమె భర్త అయినప్పటికీ కేవలం దేవుని సేవకుడిని చేర్చుకున్న కారణాన్ని బట్టి ఆమె అడగకుండానే దేవుడు కుమారుని ఇచ్చాడు. చనిపోతే బ్రతికించాడు. అలాగే ఆమె యొక్క పంట కరువు కాలంలో సేవకుడే చెప్పి మరి వేరే ప్రాంతానికి పంపించాడు. ఆ పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె తిరిగి ఆ యొక్క ఎన్ని సంవత్సరాలైతే ఆమె అక్కడ లేదో తిరిగి ఆ పంటను కూడా ఇప్పించాడు. దేవుని యందు పిల్లరా సేవకుడిని చేర్చుకోవటం వల్ల ఈ భూమి మీద ఎప్పటికీ ఆమె లోటు తీరదండి. ఈ భూమి మీద ఎప్పటికీ ఆమె సంతానం లేని లోటు తీరే అవకాశం ఇంపాసిబుల్. అసలు ఆమెకి ఆశ కూడా లేదు. అయితే దేవుని సేవకుడిని చేర్చుకోవటం వల్ల దేవుడు ఆ సేవకుడిని చేర్చుకున్న కారణాన్ని బట్టి వారసుని ఇచ్చాడు. చనిపోతే బ్రతికించాడు. కరువు కాలంలో ఆమెను కాపాడటం జరిగింది. మరలా ఆమె యొక్క పంట అంతా కూడా ఆమెకి ఇవ్వటం జరిగింది. పిల్లరా, ఎవరైతే దేవుని సేవకుల్ని చేర్చుకుంటారో, నిండు మనసుతో, మంచి మనసుతో ఆయనకు పరిచర్య చేస్తారో, ఆయన సేవకులకి ఆయన కొరకు మంచినీళ్ళు ఇచ్చినా మర్చిపోయిన దేవుడు యేసు ప్రభువారు. దేవుని యందు పిల్లరా, ఎవరైతే దేవుని సేవకుల్ని చేర్చుకుని యేసు ప్రభు నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుడు వారిని అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని కాపాడటం జరుగుద్ది. వారికి తోడుగా ఉండి అన్ని సమయాల్లో, అన్ని శ్రమల్లో, అనేక బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అన్ని సమయాల్లో వారు కాపాడబడటం జరుగుద్ది పిల్లరా. కనుక అట్టి గొప్ప భాగ్యం దేవుడు మరి కుటుంబానికి, ఇక్కడికి చేరి వచ్చిన వారందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. మంచిదండి.